ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్. సార్ అశోక్ దేవనం ప్రియ గారు, ఈ మధ్య ఈ ట్రేడింగ్లో ఈ ట్యాక్సేషన్ నుంచి ఎగ్జంప్షన్ తీసుకోవడానికి, ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఈ గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక ట్రేడింగ్ చేస్తే మనకి చాలా చాలా రకాల రిలీఫ్లు ఉంటాయి, మెయిన్గా ట్యాక్స్ నుంచి తప్పించుకోవచ్చు అంటూ కొంతమంది నాతో డిస్కస్ చేస్తే నేను వినడం జరిగింది. ఏంటి అసలు ఈ గిఫ్ట్ సిటీ కాన్సెప్ట్ ఏంటి, అక్కడికి వెళ్ళి ట్రేడింగ్ చేయడం ఏంటి? గుజరాత్ సర్కారు యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. గిఫ్ట్ అంటే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ అని చెప్పి ఒక సిటీ, ఇది మోదీస్ డ్రీమ్ ప్రాజెక్ట్. దాన్ని గిఫ్ట్ సిటీ అని పిలుస్తారు. ఒక వాణిజ్య కేంద్రం. భవిష్యత్తులో హాంకాంగ్, సింగపూర్, న్యూయార్క్ లాగా మన దేశంలో కూడా అలాంటి ఒక పెద్ద ఫైనాన్షియల్ సెంటర్ ఉండాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ఇంకా ఆ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది గిఫ్ట్ సిటీ ఒక రేంజ్లో డెవలప్మెంట్ జరుగుతుంది అక్కడ. కాన్సెప్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు ఇండియన్ లాస్ ఇండియాలో పర్మిసిబుల్గా ఉంటుంది. ఆ గిఫ్ట్ సిటీ అనేది ఇండియా లోపలే ఉండే ఒక ఎక్స్టర్నల్ ఎంటిటీ అన్నమాట. ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇండియా లోపల అప్లై అయ్యే రెగ్యులేషన్ అక్కడ అప్లై కాదు. ఓకే, ఇట్ ఈస్ లైక్ ఎ ఫారిన్ సిటీ ఇన్సైడ్ అవర్ కంట్రీ. అంటే అక్కడ నిజంగా అన్ని రకాల రిలీఫ్లు దొరుకుతాయి, కొన్ని రిలీఫ్లు దొరుకుతాయి, కానీ ఇండియన్స్ కి టాక్సేషన్ డిస్కౌంట్ అక్కడ దొరకదు. ఓకే, అక్కడ యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు నేను లాస్ట్ టైం మనం కాన్వర్సేషన్ చేసినప్పుడు ఫారెక్స్ ట్రేడింగ్ గురించి మాట్లాడినాం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇండియాలో చేస్తే ఇల్లీగల్, కానీ మీరు అక్కడ చేయొచ్చు. గుజరాత్ గిఫ్ట్ సిటీలో మీరు ఫారెక్స్ ట్రేడింగ్ చేయొచ్చు. అయితే మీరు గిఫ్ట్ సిటీలో ఇండియన్స్ డబ్బు తీసుకోకూడదు. గిఫ్ట్ సిటీలో ఫారిన్ డబ్బు తీసుకొని అక్కడ మేనేజ్ చేయొచ్చు. గిఫ్ట్ సిటీలో ఒక లా ఉంది. ఫారిన్ డబ్బులు గిఫ్ట్ సిటీకి వచ్చి గిఫ్ట్ సిటీలో మేనేజ్ చేయొచ్చు, కానీ ఆ మనిషి గిఫ్ట్ సిటీలో ఇన్వెస్ట్ చేసే మనిషి అతను ఎన్ఆర్ఐగా ఉండాలి. ఎన్ఆర్ఐ అంటే ఒకసారి ఒక 3 months యుఎస్కో యూరోప్కో వెళ్ళిపోవడం కాదు. అక్కడే మినిమం 6 months 183 days వాడు దేశం బయట ఉండాలి. దానికి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఇన్నేండ్లు అతను ఎన్ఆర్ఐగా ఉండాలి, లేకపోతే అతను ఫారినర్గా ఉండాలి. సో కేవలం విదేశీ పెట్టుబడులు మాత్రమే అనుమతిస్తారు, దానికి మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్. అలాంటి దానికి మాత్రం ట్రేడింగ్ ఉంది అక్కడ. ఆ ఒక వర్టికల్కి ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉంది, ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ట్యాక్స్ ఎగ్జెప్షన్ ఉంది కాబట్టి. సో ఇండియన్ కరెన్సీకి మాత్రం తీసుకోరు. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఇండియన్స్, నాట్ ఫర్ ఇండియన్ సిటిజన్స్. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది, నేను గుజరాత్లో అకౌంట్ ఇస్తాను, అక్కడ ట్యాక్స్ సేవ్ చేయొచ్చు అంటే అది రాంగ్. ఓకే, ఇంకో ఆప్షన్ ఉంది, ఏఏఎఫ్ అంటారు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని చెప్తారు. దాంట్లో కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని పిలుస్తారు. ఆ కేటగిరీ 1 అంటూ ప్రైమరీ ఈ స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లేదా ఆర్ఐఐటి కైండ్ ఆఫ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఫండ్స్, అలాంటి ఏదో ఫండ్స్ ఉంటాయి. ఈ కేటగిరీ 3 ఏఐఎఫ్ కేటగిరీ 3 ఒక ఫండ్ మాత్రమే షార్ట్ టర్మ్ ట్రేడింగ్ ఫండ్ అన్నమాట. ఎవరన్నా ట్రేడింగ్ చేయాలనుకుంటే ఆ ఏఐఎఫ్ కేటగిరీ 3 అనే ఫండ్ ఆపరేట్ చేస్తే వాళ్ళు అక్కడ ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఫారిన్ డబ్బులు కూడా తీసుకోవచ్చు. ఫారిన్ డబ్బులు కానీ, ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు కానీ, ఎవరు ప్రపంచ దేశాల్లో ఎక్కడి నుంచైనా డబ్బులు తీసుకొని వచ్చి అక్కడ మేనేజ్ చేయొచ్చు. ఈ ఒక అనుకూలం పర్టికులర్గా ఎందుకు క్రియేట్ చేశారంటే, బార్డర్ రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అని చెప్పి. అలాంటి బార్డర్ రెస్ట్రిక్షన్స్ అవాయిడ్ చేయగలిగితే ఈ ఒక టౌన్షిప్ అది, ఈ ఒక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ అని మనం గిఫ్ట్ సిటీ అని పిలుస్తాము. ఆ గిఫ్ట్ సిటీ ఒక గ్లోబల్ ఫైనాన్షియల్ పవర్ హౌస్ అవుతుంది అనే ఒక ఆలోచన అన్నమాట. మేము కూడా రీసెంట్గా ఏదో ఒక ప్రాపర్టీస్ కంపెనీతో మాట్లాడినాము. ఒక 50 crores ఏఎఫ్ కేటగిరీ 3 అసెట్ మేనేజర్గా మేము పని చేయొచ్చా వాళ్ళతో. మా దగ్గర ఏఎఫ్ లైసెన్స్ ఉంది, మీరు కావాలంటే ఒక 50 crore మీకు ఫండ్గా అలొకేట్ చేస్తాము, మీరు కావాలంటే ఇక్కడ వచ్చి ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పారు.
కానీ ఇది చాలా యూస్ఫుల్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది, ఇప్పుడు నేను దాదాపు టూ ఇయర్స్ పైన అయిపోయింది దుబాయ్లో పోయి నేను ఆఫీస్ చేసి. ఎందుకంటే నేను ఫారెక్స్ ట్రేడింగ్ చేయాలి, నేను యూఎస్ స్టాక్స్లో ట్రేడ్ చేయాలి, నేను యూఎస్ ఇండైసిస్లో ట్రేడ్ చేయాలి, కమాడిటీస్ క్రిప్టోస్లో ట్రేడ్ చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు నేను దుబాయ్కి పోకుండానే గిఫ్ట్ సిటీలో కూర్చొని అవన్నీ చేసుకోవచ్చు. నేను దుబాయ్లో ఏ విజన్తో అక్కడ ఒక ఆఫీస్ సెటప్ చేశానో ఆ విజన్ని నేను ఈరోజు ఇక్కడ అహ్మదాబాద్లో కూర్చొని అచీవ్ చేసుకోవచ్చు. విచ్ ఈస్ వెరీ గుడ్. కాస్ట్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, రిసోర్స్ ఇంపాక్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇంపాక్ట్, మనకి అన్ని తక్కువ ధరలో అన్నీ దొరుకుతాయి కదా, రిసోర్సెస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ. సో అలా చూస్తే ఆ గిఫ్ట్ సిటీ అనేది ఎవరు ఒక గ్లోబల్ లెవెల్లో అసెట్ మేనేజ్ చేయాలి, గ్లోబల్ లెవెల్లో స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి అనే ఒక సంకల్పంతో ఉంటారో, అలాంటి ఒక ఆశతో ఉంటారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం అనే మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. గిఫ్ట్ సిటీకి సంబంధించిన కంప్లీట్ కాన్సెప్ట్ని, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని, అండ్ గిఫ్ట్ సిటీలో ఎవరు ట్రేడింగ్ చేస్తే ట్యాక్సేషన్ ఉండదు, ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే అక్కడ తీసుకుంటారు కరెక్ట్ అనే ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి గిఫ్ట్ సిటీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన ప్రేక్షకులకు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనప్రియ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.